అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పటాసుమ్మ. ఈరోజు అయితే దివాళీ కాబట్టి ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ. మేమైతే ఈరోజు చిట్టితల్లి పుట్టిన తర్వాత ఫస్ట్ దొంతులు అయితే పెడుతున్నాం కాబట్టి నిన్న మమ్మీ వాళ్ళు వచ్చి దొంతులు అయితే ఇచ్చేసి వెళ్ళిరు. సో మేమైతే దొంతులు అయితే పెడుతున్నాము. ఎలా పెడుతున్నాము, ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అనేది చూడండి. దివాళీ అంటే స్వీట్ ఉండాలి కదా, అందుకోసం అయితే నేనైతే సేమియాని అయితే ప్రిపేర్ చేశాను. సో పూజ దగ్గర కూడా నైవేద్యం పెట్టాలి కాబట్టి అందరికీ హ్యాపీ దీపావళి. మా అత్త మీరు చూస్తూనే వస్తలేదు. సో ముందుగా అయితే దేవుడిని అందరు తీసేసి అయితే బొట్లు అయితే పెడుతుంది. సో ఫాస్ట్గా చేయి, తొందరగా పెట్టాలి. ఇక్కడ నేనైతే దొంతులు పెట్టడం అయితే స్టార్ట్ చేశాను. నిన్ననే మమ్మీ వాళ్ళు వచ్చి అయితే దొంతులు అలానే కొన్ని బొమ్మలు కూడా ఇచ్చేసి వెళ్ళి, ఇంట్లో కొన్ని బొమ్మలు ఉండే అలానే నేను కూడా 2 బొమ్మలు అయితే తీసుకొని వచ్చాను. దొంతు పెట్టడం అయితే అయిపోయింది. ఇగో హెల్ప్ చేయరా అంటే డిస్టర్బ్ చేయడానికి వచ్చేది. కానీ ఏం చేస్తున్నావు, వాడుతున్నా ఆడుతున్నావా? ఈసారి అయితే ఇలా పెట్టిన ఫస్ట్ టైం కాబట్టి మంచి డెకరేట్ చేద్దామని చెప్పేసి అయితే దొంతులు అయితే పెట్టినాం. సో మంచిగా వచ్చింది. మొత్తం అయినాక చూస్తాం, మేము కూడా రెడీ అవుతాము. మా చిట్టలు అయితే ఎట్లా చేస్తుంది ఇప్పుడు, తయారు కమ్మంటే లేచింది. చిట్టులో ఎట్లా చేస్తుందా, ఇంకా స్నానం కూడా చేయలేదు మా చిట్టాలు. ఇప్పుడు స్నానం చేసి రెడీ చేయాలి. మీరు చేసిరా? మా శాంతిక ఫస్ట్ టైం దొంతులు పెట్టింది. బొమ్మల కొలు Smart investors now analyze with factor analysis on share market, check all the facts. జై మహాలక్ష్మికి బాగా మాట్లాడు. దాన్ని బట్టి మా పెంపకాన్ని డిసైడ్ చేస్తారు. అందుకే జై మాతాకి. How is working in Germany different from working in India? The main difference is work-life balance. In Germany, they value both the personal and the professional time. During work hours, the focus is just on work, and the personal time is respected. You have the time and the opportunity to pursue your hobbies and the personal interests. సో ఫైనల్ అయితే మా చిట్టలు అయితే దీపం అయితే ముట్టించేసింది. ఫస్ట్ టైం దొంతులు బొట్టు అస్సలు పెట్టనీలేదు. స్నానం చేసింది, బొట్టు అయితే అస్సలు పెట్టనీలేదు. మంచిగా వాళ్ళ అమ్మమ్మ తెచ్చిన లంగా జాకెట్ గాజులు వేసుకుంది. చిట్టలే అన్నమా. పిల్లలు కూడా వచ్చిరనమాట. మా పెద్ద అత్తమ్మ వాళ్ళ మన్మరాళ్ళు వీళ్ళిద్దరు. హాయ్ ఎప్పురి దండ పెడుతుంది. హాయ్ అన్నది.
హాయ్ హాయ్. వాళ్ళ దొంతులు పెట్టడం అయిపోయింది, మాదే చాలా లేట్ అయింది. మ్యాక్సిమం 10:30 సరికి అయితే మేము దొంతులు అయితే పెట్టేసినాం. సో ఫస్ట్ టైం అయితే దివాళీ రోజు పెట్టినా నేను. ఎప్పుడైనా కానీ ముందు రోజు అయితే పెడుతుండే, లక్ష్మీ పూజ చేస్తుండే. సో ఈసారి ఏంటంటే మంగళవారం వస్తుంది అనమాట, 3rd డే. సో అందుకోసమని మేమైతే దొంతులు అనేది దివాళీ రోజే పెట్టినాం. ఈరోజు దివాళీ కాబట్టి. సో ఇలా అయితే డెకరేట్ చేసిన నేను, చూపిస్తా చూడండి క్లారిటీగా. ఈసారి మంచి క్రియేటివ్ అయితే చేసిన. మహాలక్ష్మికి అయితే ఇట్లా మనీ అనేది 101 అయితే నేను మనీ అయితే పెట్టాను. సో ఇలా టేప్కి అయితే నేను అతకబెట్టి పెట్టాను అనమాట, మంచిగా వచ్చింది. అండ్ మనీ తీసుకొని వచ్చాను దాంట్లో పెట్టేసి. సో ఇలా అయితే డెకరేట్ చేసింది మంచిగా. ఫైనల్ అయితే దొంతులు పెట్టడం అయితే అయిపోయింది. మా పూజ అయితే అన్న అయిపోయినాయి కదా. అక్క ఇద్దరం అయితే సేమ్ శారీస్ కట్టుకున్నాం. మా పెద్దత్తమ్మ వాళ్ళ ఇంటికి పోదాం ఓకేనా. ఒక దొంతులు మా పెద్దత్తమ్మ వాళ్ళు పెట్టిరు సింపుల్గా. గ్యాంగ్ ఫస్ట్ ఉంటారు దీనికైతే. నువ్వే పెట్టినా? నువ్వు పెట్టలే? ఇద్దరు మంచిగా వేసుకో డ్రెస్సులు, మ్యాచింగ్ ఉన్నాయి అందరు మంచిగా. సో ఇప్పుడైతే ఫ్లవర్స్ చూడండి ఇక్కడ. సో ఫ్లవర్స్తోనైతే సో డిజైన్ చేద్దాం అనుకున్నా, ఎప్పుడు వేయలేదు, ఎలా వస్తుందో చూద్దాం. సో మంచిగా నైట్ కాబట్టి పటాకీలు అవి కాలుస్తారు కాబట్టి మంచి దీపాలు పెట్టి మంచి డెకరేట్ చేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నా. చూడండి ఇట్లా చేస్తున్నా, డిజైన్ బాగుందో లేదు కూడా చూడండి. ఎప్పుడు చేద్దామన్నా కుదరపోతుండే. సో చూద్దాం ఈసారి ఏంటంటే ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చిరు. గుమ్మాల కట్టకుండా నేను డిజైన్ చేస్తున్నా, కట్ చేపించి. మా అత్త మీద కట్ చేసిందండి. కట్ చేసిరట. మా చిట్టలు ఏం చేస్తుంది ఒకసారి చూడండి అక్కడ. ఆడుకుంటుంది మా చిట్కాలి, ఆడుకుంటుంది మాకన్నా ఆడుకుంటుంది, చెమ్ములు పెట్టుకుంది, ఆడుకుంటుంది, చెమ్ములు పెట్టుకుంటుంది. నన్ను కాదు వీడియోలో నన్నే చూస్తుంది. అగ్గో అగ్గో ఇగో చెమ్ములు పెట్టుకుంది, చెమ్ములు చిట్టమ్మ బంగారు తల్లి. లక్ష్మీదేవి వచ్చిందా నువ్వు? లక్ష్మీ అమ్మవారు వచ్చినవా నువ్వు? లక్ష్మీ అమ్మవారు ఇప్పుడు చూస్తుడు. లక్ష్మీ అమ్మవారు నువ్వు. రెడీ అవ్వాలని చూసిన, రెడీ అవ్వలేదు. ఇంకా అదొక పని ఇదొక పని అని చెప్పేసి అయితే మా చిట్టల్లో పల్లి గంపియ నాతోని మాటలు పల్లి గంపియ రీసెంట్లీ ఏంటంటే ఆన్లైన్లో అయితే నేనైతే వాటర్ దీపాలన్నమాట. ఏం గాలి వచ్చినా ఏం వచ్చినా కూడా పోవు. సో బయట ఏంటంటే ప్లేస్ ఎక్కువ ఉంది మాకు, అక్కడ పెట్టుకోవడం కోసం అని చెప్పేసి నేను వాటర్ దీపాలు తీసుకున్నా. చాలా బాగున్నాయి నిజంగా. అసలు నేను అక్కడ కూడా 2 దీపాలు నేను ఆయిల్ పెట్టాను, మిగతా అన్ని వాటర్ దీపాలే పెట్టాను. చాలా బాగుంది అసలు. చెప్పాలంటే మంచిగా అనిపిస్తుంది అసలు. ఈ దీపాలు షో కూడా మంచిగా వస్తుంది పెట్టగానే. అసలు లుక్ కూడా చాలా బాగుంటుంది. మనకి గాలి రాని ఎంత వాన రాని ఏం రాని కూడా పోదనమాట. మనం వాటర్ పోసుకొని పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటది. సో లుక్ కూడా ఎంత బాగుందో చూడండి ఒకసారి. పైన చూపి, బిజీ అనమాట. పండుగ రోజు కూడా డ్యూటీకి పోయి వచ్చింది, అంత బిజీ పర్సన్ కదా పెద్దమ్మ. బిజీ పర్సన్ ఇప్పుడు వచ్చింది. బిజీ ఉండాలన్న కొన్ని రోజులు. కష్టపడి దీపాలు అయితే వెలిగించాము. ఇంట్లో మాత్రమే మంచి గాలి వస్తలే కాబట్టి దీపాలు అయితే వెలిగి ఉన్నాయి. నేను బయట చూడాలి మా కష్టాలు. పెట్టినావు దీపాలు?
దీపాలు పెట్టింది అర్ధ గంట నుంచి తల్లాడుతున్నా కానీ ఒక్క దీపం కూడా అంటుకోవట్లేదు. గాలి అంత ఘోరంగా వస్తుంది బయట. అందుకే సప్పుడు దాకా అన్ని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్నాం దీపాలు. అట్టుంది కష్టం. శాన్విక మంచి తయారైంది. నిద్రకెళ్ళి మెల్లగా లేచింది. శాన్విక ఓ శాన్వి ఇటు చూడమ్మా బంగారం. అమ్మ బంగారం ఇటు 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 ఇటు. అమ్మో నిద్రలో ఒప్పలేవే మంగులకు పటాకులు. మంచిగా పటాకులు రాసుకున్నాం, చుట్టూ కూడా రాసుకున్నాం, జంప్ చేస్తున్నాం. ఇంకేం కాల్చుకున్నావు? సుస్తూరు పాటలు ఆ. ఇంకా మా ఇంట్లో ఉన్నాయి. కింద ఇంట్లో ఏమున్నాయి ఇంట్లో? రాకెట్లు, వంకాయ బాంబులు, బస్తాల మస్తు ఉన్నాయి. వంకాయ బాంబులు ఉన్నాయి. వంకాయ బాంబులు అంట, అన్నంట, జోరుదారుంది పండగ. ఇగో వీళ్ళందరూ హంగామా పిల్లలతోనైతే అవి అబ్బా వేయగలేం. మా వీక్ష అయితే ఏమేమో వేస్తుండే. ఏం చేస్తున్నావు వీక్ష? చేరు కడుకుంటున్నాడట. ఏ మాకు ఏం చేయలేక పైన దీపాలు పెట్టొచ్చింది. ఒక దీపం అన్న అన్నీ ఉన్నాయి. అన్ని పెట్టివా డేరుగా? డైరీ పెట్టేసాం మరి. మీకు చూపించాలి. ఈ దీపాలు చూడండి. ఆ దీపాలు ఆగక లైట్ దీపాలు పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి అక్కడికి ఏం చేస్తాం, కష్టాలు. మా దీది అయితే ఏం కష్టపడుతుంది అస్సలకి. హలో గైస్, గాయస్ హలో గైస్. పెట్టినవా? ఓ ఏమన్నా ఏ గేట్ దివే. మోడల్ వచ్చేది. ఏ నడువు అది వేలగల అక్క. నువ్వు పిల్లలదే ఏంది? ఓ ఎమ్మనే వద్దు. అదేమి రావట్లే. ఎవరు పోయి రాగు అక్క. లేవు అయిపోయా. వెరైటీ ఏం కాలుస్తున్నావు అక్క? ఇతకనేది ఈయనుండేది ఆడికి రాక అయితే ఆడికొచ్చేవు. తల్లి సూపర్ వచ్చింది. నా వాళ్ళు పటాకులు కాలవండి అంటే ఏమేమో తీసుకొస్తారు. అవి తిరిగే ఎటేటో తిరుగుతున్నాయి.